హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తికేయ వల్గాస్. శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లంతా కలకలలాడుతుంది. ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా మనం. శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. ముత్తైదులందరూ కలిసి తాంబూలం అన్న పేరుతో సరదాగా గడిపేదే ఈ వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తాము. అమ్మవారి కోసం మేము పలహారాలు చేస్తున్నామండి. పులిహోర, లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభ లక్ష్మీ రావమ్మ. వరలక్ష్మి వ్రతం కోసం మేము లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పసుపు, కుంకం, గంధం, అక్షంతలు వేసుకొని అమ్మవారికి గాజులు పెట్టి తామర పువ్వులు అలంకరించుకున్నామండి. అమ్మవారికి కలసం అలంకరించాం. కాసుల పేరు మేమే చేసామండి కాయిన్స్తో. చాలా హ్యాపీగా అమ్మవారి అష్టోత్తరకం చదువుకొని అమ్మవారి వ్రతాన్ని మంచిగా చేసుకున్నాము, నేను మా అత్తయ్య. ఉదయించేర విబింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా. మా అత్తమ్మ మా మామయ్య గారి చేత కంకణం కట్టించుకున్నాను. నేనేమో మా వారి చేత కంకణం కట్టించుకొని పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాము. అమ్మవారికి కూడా కంకణం కట్టుకోవాలండి. కలశంలో మెయిన్గా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పచ్చకర్పూరం, పసుపు కొమ్ము, ఒక కాయిన్ అన్నీ వేసుకోవాలి. ముఖ్యంగా కలశంలో కొబ్బరికాయకి పసుపు, కుంకుమ పెట్టుకొని జాకెట్ ముక్క గాజులతో అలంకరించుకొని అమ్మవారి దగ్గర ఉంచామండి. అమ్మవారి దగ్గర చీర, జాకెట్ 5 ముత్తైదులకు తాంబూలం పెట్టుకొని అందరికీ ఇచ్చామండి. అమ్మవారికి అత్తయ్య నేను రూపు తెచ్చుకొని అమ్మవారి దగ్గర ఉంచుకొని కట్టుకున్నాము. కళ్యాణి రావమ్మ, పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కరముల గాజులు గలగలలాడగ కళ్యాణి రావమ్మ, పదముల మూవలు స్వరజతి పాడగ వరగౌరీ రావమ్మ. కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, కురిసే సిరి సంపదలే మెరిసే దరహాసములై, పాలకడలిలో ప్రభవించిన సౌభాగ్యానికి సరిరూపముగా లక్ష్మీ రావమ్మ, శ్రీ లక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభ లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా, పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా. పసుపు కుంకుమలు గడపకు తీర్చిన ఇల్లే కోవెల కాగా, పసుపు తోరములు చేతికి కట్టిన ఫలమే దీవెన కాగా.